పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను 21:5 చూస్తూ కూడా ప్రభు మాట ఈ విధంగా చదువుతుంది. యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, పిల్లలారా భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిశుద్ధ నామను బట్టి ఈరోజు దేవుడు మనల్ని దేవుని పిల్లలు, ఎవరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలుగా ఉండడం కోసం దేవుడు మన పిలిచినవాడు. పిల్లలారా మీ యొద్ద ఏమైనా భోజనం ఉన్నదా తను బహుగా మన ప్రేమించి తన పరిశుద్ధ నామను బట్టి దేవుడు మన సెలవిచ్చే మాటను బట్టి నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ప్రేమైన పిల్లలారా దేవుని మాట చదువుస్తుంది. అందుకని నా చిన్న పిల్లలారా అంటాడు 1 యోహాను పత్రిక 2:1. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై దేవుని పిల్లలుగా మనం ఉంట కోసం దేవుని పరిశుద్ధన మాట నిలిచిన వారమై దేవుని పిల్లల మాటకైన అధికారం కూడా మనకి ఇచ్చిన వాడు. నేడు నీ కుటుంబం దేవుని పిల్లలుగా ఉన్నదా? నేడు నువ్వు దేవుని పిల్లలుగా పిల్లలమై ఉన్నావా? పిల్లలారా అని పిలుస్తున్నాడు. అదే 1 యోహాను పత్రిక 3:1 చూసినప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. ఆమేన్. మనము దేవుని పిల్లలమని తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఎవరైతే క్రీస్తునందు ఉన్న వారు దేవుని పిల్లలే. ఎవరైతే క్రీస్తు నామను అంగీకరిస్తున్న వారు దేవుని పిల్లలే. ఎవరైతే క్రీస్తు నామమున నిలిచిన వారు దేవుని పిల్లలే. ఎవరైతే క్రీస్తు కలుసుకున్న వారు దేవుని పిల్లలే. ఎవరైతే క్రీస్తుతో కలిసిటకు ఇష్టపడుతున్నారో దేవుని పిల్లలే. ఎవరైతే క్రీస్తు ఆజ్ఞలకు లోపడుతున్న వారు దేవుని పిల్లలే. ఎవరైతే క్రీస్తు భయమున భక్తి కలిగి ఉన్నారు వారు దేవుని పిల్లలే. పిల్లలు ఒకటి అధికారం కలగజేసిన వాడు.